వందల ఏళ్లు గడిచిన చెక్కు చెదరని చారిత్రక ఆనవాళ్లు, గత వైభవాన్ని చాటి చెప్పే గుర్తులు. సంస్థానాలు పోయాయి, సంస్థానాధీశులు పోయారు. కానీ అప్పటి నిర్మాణాలు, అపూర్వ కట్టడాలు నాటి పాలకుల హంగులకు నిలువెత్తు నిదర్శనం. నేటి పాలమూరు జిల్లాలో ఒకప్పుడు సంస్థానాలుగా వెలుగొందిన వాటిలో వనపర్తి సంస్థానం ఒకటి. శతాబ్దాల చరిత్ర కలిగిన వనపర్తి సంస్థాన రాజభవనం విశిష్టత పునరుద్ధరణపై ఎన్టీవీ స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. చెక్కు చెదరని రాజసం, వన్నె తరగని వైభవం, నాటి రాజుల అభిరుచికి తార్కాణం. శతాబ్దాల చరిత్ర వనపర్తి సంస్థానం పునరుద్ధరణకు సిద్ధమవుతున్న రాజభవనం. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగింది వనపర్తి సంస్థానం. 15వ శతాబ్దం ఆరంభంలో ఏర్పడిన ఈ సంస్థానాన్ని ఎందరో రాజులు, మహారాణులు పాలించారు. వనపర్తి సంస్థానానికి తొలుత సూగురు రాజధానిగా ఉండేది. కాలక్రమేణా వనపర్తి రాజధానిగా మారింది. సంస్థానం పరిధిలో శతాబ్దాల క్రితం నిర్మించిన చారిత్రక కట్టడాలు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ప్రస్తుతం పాలిటెక్నిక్ కాలేజీ కొనసాగుతున్న భవనం నాటి వనపర్తి సంస్థానాధీశీయుల రాజభవనం. ఈ రాజభవనం 150 ఏళ్ల కిందటి రాజప్రసాదం. దీని నుంచే వనపర్తి సంస్థానానికి 15 మంది రాజులు, 4 మహారాణులు పాలనా బాధ్యతలు నిర్వహించారు. కాకతీయ వీరవనిత రుద్రమదేవి మాదిరిగా వనపర్తి సంస్థానాన్ని జానమ్మ, సరళాదేవి, శంకరమ్మ, రెండో జానమ్మ తమ విరోచిత పోరాటంతో శత్రువుల నుంచి రక్షిస్తూ సంక్షేమ పాలన సాగించారు. రాజభవనాన్ని నిర్మించి 150 ఏళ్లు గడిచినా ఇప్పటికీ ప్రాభవం చెక్కు చెదరలేదు. వనపర్తి పట్టణ నడిబొడ్డున నాటి చారిత్రక వైభవానికి ప్రతీకగా ఉన్న వనపర్తి ప్యాలెస్ ను మొదట్లో రామ్ సాగర్ బంగ్లా, వనపర్తి రాజభవనం, ముస్తఫా మహల్ అని పిలిచేవారు. సుమారు 640 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉంది ఈ రాజభవనం. హైదరాబాద్ నిజాంకు సామంతుడైన రాజా రామేశ్వరరావు రాజప్రతినిధి పాలనలో 1885లో ఈ కట్టడాన్ని నిర్మించారు. ఇది యూరోపియన్, భారతీయ నిర్మాణ శైలుల కలయికతో అద్భుతంగా కట్టారు. ఆకర్షణీయమైన తోరణాలు, మెరుగైన వెంటిలేషన్ కోసం జాలీ వర్క్తో అత్యంత సుందరంగా బిల్డింగ్ ను నిర్మించారు. వనపర్తి సంస్థానాధీశుల పాలనకు కేంద్రంగా ఉన్న ఈ రాజభవనాన్ని రాజా రామేశ్వరరావు 1959లో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా పాలిటెక్నిక్ కాలేజీకి అప్పగించారు. మరోవైపు ప్యాలెస్ పక్కనే ఉన్న మెట్లబావి ఎంతో ప్రసిద్ధి చెందింది. ఒకప్పుడు ఈ బావి నుంచే వనపర్తికి నీటి సరఫరా జరిగేదని చెప్తారు. ప్రస్తుతం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీగా ఉన్న ఈ రాజభవనానికి పునరుద్ధరణ పనులు చేపట్టారు. పూర్వ వైభవం తీసుకొచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం 10 కోట్ల రూపాయలతో శంకుస్థాపన కూడా చేశారు. ముంబైకి చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ సరియు మోరే బృందం వనపర్తి రాజప్రాసాదాన్ని పరిశీలించి డిపిఆర్ సిద్ధం చేసి సర్కార్కు అందజేసింది. ఈ డిపిఆర్ లో డాక్యుమెంటేషన్, కండిషన్ మ్యాపింగ్, అసెస్మెంట్, వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక తయారీ, అంచనా, పనుల అమలు పర్యవేక్షణ వంటివి ఉన్నట్లు తెలుస్తోంది. షరైన్ అసోసియేట్ అని ఒక సంస్థ వాళ్ళు ప్రాజెక్ట్ డిపిఆర్ రెడీ చేసి ఇచ్చారు. దాని ప్రకారంగా అది TSEWIDC డిపార్ట్మెంటు తర్వాత ఈ ఏజెన్సీ షరైన్ అసోసియేట్ అనే ఒక ఏజెన్సీ తోటి వాళ్ళు ఇప్పుడు మన ఈ వర్క్ అంతా వాళ్ళు టేకప్ చేస్తున్నారు. మరియు ఈ కళాశాలలో ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వము మాకు మా పిల్లల తరపున మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఏంటంటే ఈ జరగబోయే దీంట్లో ఈ విషయంలో ఇంటర్నల్గా, ఎక్స్టర్నల్గా లోపల ఇంతకుముందు ఏదైతే డిజైన్ ఉందో సేమ్ అదే డిజైన్ని అద్దడం, దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడం దాని యొక్క ముఖ్య ఉద్దేశం. మనము బిల్డింగ్ ఇది హెరిటేజ్ బిల్డింగ్. ఈ హెరిటేజ్ బిల్డింగ్ అనేది మన వనపర్తి పట్టణంలో ఒక ఐకానిక్ హెరిటేజ్ కాబట్టి దీన్ని కాపాడుకోవాలని ప్రభుత్వము, మేము మా కళాశాల తరపున మా ప్రయత్నము మేము చేశాము. 100 ఏళ్లు దాటినా చెక్కు చెదరని రాజభవనాన్ని భవిష్యత్ తరాలకు అప్పటి లుక్ తో పరిచయం చేయడం కోసం యాక్షన్ ప్లాన్ రెడీ అయింది. ఇప్పటికే పలు సినిమా షూటింగ్లు జరిగిన ఈ చారిత్రక భవనాన్ని రెనోవేషన్ చేసేందుకు అడుగులు పడుతున్నాయి. 100 సంవత్సరాల కిందటనే ఇక్కడ విద్యుత్ సౌకర్యాన్ని కలిగించినటువంటి వాళ్ళు. మనకు వెనుక కనిపిస్తున్నటువంటి భవనం 1660 ఆ ప్రాంతంలో ప్రారంభమై 1670-80 వరకు పూర్తయింది. కొన్ని వేల మంది పనివాళ్ళని ఇక్కడ ఉపయోగించుకోవడం కూడా జరిగింది. మనకి ఇటువైపు కనపడుతున్నటువంటిది గరుడ పుష్కరిణి అంటారు దీన్ని. ఈ నిర్మాణం కొరకు, ఈ భవన నిర్మాణం కొరకు ఇసుక, సున్నము, గచ్చు, కంకర వాటిని అక్కడ కలపడం కొరకు దాన్ని ఉపయోగించుకున్నటువంటి తర్వాత తదనంతర రాజులకు, రాణులకు అది నీటి కొరకు ఉపయోగపడింది. ఇక ఈ సంస్థానం పేరు మీద బ్రహ్మ
విద్యా విలాస ముద్రాక్షరశాల అని ఇక్కడ ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉండేదంట. అది కూడా 120 సంవత్సరాల క్రిందట. మొత్తం మీద వనపర్తి ప్రాశస్త్యానికి కేంద్ర బిందువైన రాజ ప్యాలెస్ ను రెనోవేషన్ చేయడంతో పాటు ముందు గార్డెనింగ్ వంటివి చేపట్టి ఐకానిక్ గా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.